ఎందుకంటే నేను ఇంచుమించుగా 30 సంవత్సరాలుగా కష్టపడుతూ పనిచేస్తూ నాన్నగారితో శిష్యుల మాట మైక్ సెట్లు గట్రా ఇలాగే పెడుతూ మాతో ఉంటే ఆయన పాట పాడినా వాక్యం చెప్పినా వెళ్ళిపోయేవాడు ప్రయాణంలో అసలు దేవుని తెలియని వాళ్ళు కూడా నిలబడి వాక్యం వింటారు, పాట కూడా. అంత అద్భుతమైన సేవకులు మన ఆత్మీయ తండ్రి గారు అబ్రహాం గారు. కనుక బైబిల్ గ్రంథంలో అలాగే కుటుంబంతో చాలా సన్నిహితమైన 30 సంవత్సరాలుగా కూడా మాకి సహవాసం ఉంది. మేము చిన్నవాళ్ళం బాగా. తల్లిదండ్రులు అమ్మగారు నాన్నగారు అంతగా ప్రేమించేవారు. నేను వ్యాపారం కష్టపడి నా మనసంతా ఇటే ఉండేది. ఎంతసేపు మిషన్ కుట్టే ఆయన ఉంటే ఆపేసి నాకు వాకింగ్ చెప్పని ఆపేసేవాడు. నా కొడుకు వచ్చాడు మిషన్ కుట్టినవాడు. ఎంతసేపు ఏం చెప్తాడు, ఏం చెప్పమంటాడు, వాకింగ్ చెప్పమంటే. మీరు అలాగ అడుగుతున్నారా రాజకుమార్ గారిని? ఇలా వాకింగ్ చెప్పేవాళ్ళు చెప్పమని వాళ్ళు కనపడతలేదు మాకు. అసలు 4-5 సంఘాలు కట్టాం నాన్నగారు నేను కూడా. కుంట్లగూడెంలో 300 మందికి 200 మందికి బాప్తిస్మం ఇచ్చాం. ఇది ఇప్పుడు కూడా బైబిల్లో ఉంది ఆ పాంప్లెట్. ఎవరికని చెప్పట్లే. అంత కష్టపడుతూ పని చేస్తే నా పని ముగించడమే తథ్యం. స్నానం చేసేసి భోజనం కూడా తినకుండా వచ్చి ఇక్కడే భోజనం చేసి 10-11 వెళ్ళి 1 బండి అనుకుంటున్నారా, సైకిల్. అలాగే రవికుమార్ కూడా మరి ఆయనతో కూడా మంచి సహవాసం కలిగి నాని కుమార్ కూడా. కనుక ఎంత అనుసంధానం కలిగిన ఈ కుటుంబం. వాక్యాలు మీరు రోజు వింటున్నారు, వాక్యాలు అందరికీ తెలుసు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు నాకు. ఏమనంటే మంచి మందిరం కట్టాలి నాన్న, మంచి సేవ చేయాలి. ఇప్పుడు అలా నేర్పించే సేవకుడు కానీ నడిపించే సేవకుడు కానీ తీసుకెళ్లే సేవకుడు కానీ లేడు. వాళ్ళ సోయింగ్లే, వాళ్ళ పనులే, వాళ్ళు యొక్క పరిచర్యే తప్ప దేవుని కొరకు ఆతురతగా తీసుకెళ్ళి వీళ్ళందరినీ సమకూర్చి ఒక దిక్కిన మంచి వాక్యం నేర్పించగలిగే దైవజనులు ఇప్పుడు ఎవరు కూడా కనపడలేదు. దేవుని స్తోత్రం. ఉన్నారంటారా? ఉంటే ధన్యులే. మరి అదే తెగలో నుండి రాజకుమార్ గారిని దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఆయన అద్భుతమైన మెసేజ్ చెప్తాడు. ఆయన చదివి వాక్యం చెప్పేవారు. అమ్మకు కూడా చదువు లేకపోయినా బైబిల్ చదువుతారు. కనుక నిజంగా అటువంటి దైవజనుడు లేకపోతేడికి నాకు చాలా బాధ వేసింది. నేను కూడా ఉన్నాను ఆ టీంలో. బాగా నన్ను ప్రేమించేవారు అన్నమాట. ఎందుకంటే నేను బాగా దగ్గర కనుక రోజు వచ్చేస్తా ఉండేవాడిని. రోజు వచ్చేసి నాన్నగారు నాకు వాకింగ్ చెప్పనాను వాడిని. ఇక ఆయన ఎక్కడున్నా అమ్మ నాన్నగారు ఉన్నారంటే ఉన్నారండి. ఆ వాకింగ్ చెప్పిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నాన్నగారు వాకింగ్ చెప్పడం, అమ్మగారు ప్రార్థన చేయటం. అప్పుడు ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావని మా భార్య అడిగితేనే వాడు నేను కౌలూరు వెళ్ళి వాక్యం నేర్చుకుంటున్నాను. ఏ రోజు కూడా అంత కష్టపడి వచ్చినా కానీ మానేవాడు కాదు. అలాగే మోషే గారు కూడా ఉన్నారు. ఆయన మేము మొత్తం ఇంచుమించుగా 10 మంది 12 మంది టీము. అంత బాగా మాకు వాక్యాన్ని నేర్పించగలిగే దైవజనుడు, అంత బాగా పాడగలిగే దైవజనుడు. నిజంగా ఆయన దగ్గర మేము ఎంతో నేర్చుకున్నాం. నేర్చుకునే నాడు అనేక సంఘాల్లో సేవ పరిచర్య చేస్తున్నాం. అలా చేస్తున్నామంటే ఆయన మాకు ఇచ్చిన ట్రైనింగే. మేము ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళి కాదు నేర్చుకున్నది. నిజంగా ఈనాడు నేర్పిద్దామంటే ఒక్కళ్ళు దొరకట్లే. మళ్ళీ ఇప్పుడు వస్తానంటారు, మళ్ళీ వస్తానంటారు, వెళ్ళిపోతారు అంతే. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. కనుక అలా అయిపోయింది మాట వ్యవస్థ. దేవుని పిల్లలమైన మనము అంత బాగా ఆత్మీయ తండ్రిగా ఉండి అనేక సంఘాలు కట్టి మరి అటువంటి దైవజనులు జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరమైన వాక్యం చెప్తుంది బైబిల్. కదా మీకు తెలుసు కనుక సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తోంది. 10వ అధ్యాయం 7వ వచనం, నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదం వచ్చును అంటాడు. అదే అధ్యాయంలో నీతిమంతులు జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అంటాడు. మరి యేసు ప్రభువుని నమ్ముకొని ఈ లోకంలో చనిపోతే ఎక్కడికి వెళ్తాం అంటే మీ ఉద్దేశ ప్రకారం, అందరి ఉద్దేశం ఒకటే, మన ఉద్దేశ ప్రకారం పరలోకానికి అంటే పరదేశకు వెళ్తాం. కనుక పరదేశంలోనికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో మంచి పరిచర్య చెయ్యాలి. పౌలు గారు అంటాడు కదా తిమోతిలో, మంచి పోరాటము నేను పోరాడి తిని
నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. నిజంగా అప్పుడు కాలనీ ఉండేది, కాలనీ ఇల్లుగా ఉండేది. అది మధ్యలో గోడ పడగొట్టేసి ఒక పక్కన చర్చ చేసి ఒక పక్కన ఉంటా ఉండేవారు అనమాట. అలాగా మరి ఒక్కోటి సమకూర్చుకుంటూ మంచి ఎప్పుడు అనేవాడు నాన్నగారు ఏమనంటే, మన చేసిన సేవ మన పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. నిజమే మాట. ఎందుకంటే నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే నా జీవితంలో కూడా ఎన్నో కూలి పనులు, ఇసుక బండాలు కూడా పాటలు పాడిన వాళ్ళు అందరూ కూడా ఇసుక బండాలకు వెళ్ళి పనులు చేసి కష్టం చేసి కష్టం చేసి 3 పిల్లలను పెంచి పెద్ద చేసి, ఒక ఆయన సేవకుని చేసి, ఒక ఆయన ఇంకో డిపార్ట్మెంట్కి చేసి, ఇంకొక ఆయన టీచర్గా చదివించి ఎన్నో కష్టాలు పడ్డమాట. కనుక దేవుని యొక్క బిడ్డలమైన మనము ఈ లోకంలో దేవుడు చెప్పిన మాట అదే. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించే వరకు ఆదికాండం 3:19 చదివితే, నేలకు చేరే వరకు నువ్వు కష్టపడి ఆహారం తిందువు, ఎందుకని నువ్వు మొన్నే గనక తిరిగి మొన్న అయిపోదు అనే వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడైన యేసయ్యను జ్ఞాపకం చేసుకోవటం ఒక వంతు అయితే, నీతిమంతులైన భక్తులను కూడా జ్ఞాపకం చేసుకోవటం మరొక వంతు. 2 తిమోతిలో 2:8 వాక్యంలో చెప్పబడింది. కనుక దేవుని బిడ్డలుగా మనము దేవుని కొరకు జీవిస్తూ, నిజంగా నాన్నగారు ఏ కళ అయితే చెప్పాడో ఆ మాట నాకెంకప్పటికీ గుర్తే. ఎందుకంటే ఎక్కువగా ఆయనతో ఎక్కువ సహవాసం చేసేవాడిని నేను. ఎక్కడన్నా ప్రార్థన ఉందంటే స్కూటీ వేసుకొచ్చి నాకు కనపడతాం, నేను పలానా ఎక్కెళ్ళి మైక్ సెట్ పెట్టమంటే పెడతాం. మోషే గారిని, నన్ను, ఇలా చుట్టుపక్కల ఉన్న సేవకుల్ని వెంటేసుకెళ్ళి అక్కడ సువార్త కూటం పెట్టి సువార్త ప్రకటించి మైక్ సెట్లు కట్టి మళ్ళీ సైకిల్ మీద అవి కట్టుకుని వచ్చేవాళ్ళం. కనీసం ఎవరు టీ ఇచ్చేవాళ్ళు కూడా కాదు, ఏమి లేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు అలా మంచి సేవకులకి మంచి ప్రేమించి మంచి భోజనం పెడుతున్నారు, మన ట్రావెలింగ్ ఇస్తున్నారు, చక్కగా చూస్తూ ఉన్నారు. కనుక ఇలాగ మీరు దీవించబడ్డారంటే ఇది ఎవరి ఆశీర్వాదమో తెలుసండి. అబ్రహాము దీవించబడ్డాడు. దేవుడు 12 అధ్యాయంలో పిలిచిన తర్వాత 15 అధ్యాయంలోకి వచ్చి అబ్రహాముని దేవుడు బహు ధనవంతుడిగా చేశాడు. తర్వాత అబ్రహాం గారిని ఇస్సాకుని ఇచ్చాడు 22 అధ్యాయం 12వ వచనంలో ఆదికాండంలో. కనుక తర్వాత దేవుడు ఆస్వాదించుకుంటూ వచ్చి దేవుడు వాగ్దానం చేసిన కుమారుని ఆశీర్వాదంలో చూపించాడు, కానీ ఇస్సాకుని చూపించలేదు. కనుక ఆదికాండం 26 అధ్యాయం 3వ వచనం మీరు చదివితే, నీ తండ్రికి చేసిన వాగ్దాన ప్రకారం నేను మిమ్మల్ని దీవించి నేను ఆశీర్వదించి నీ జన్మను అధికముగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఇస్సాకు భూమిని చేతపరచేవాడు, అదే 12వ వచనంలో రాయబడింది 26:12లో. కనుక దేవుడు అబ్రహాము దీవించబడిన తర్వాత ఎవరి మీదకి వచ్చింది అని అంటే ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు దీవించబడిన తర్వాత ఎవరి మీదకి వచ్చింది అంటే యాకోబు మీదకి వచ్చింది. యాకోబు దీవించబడిన తర్వాత ఎవరి మీదకి వచ్చిందంటే యేసేపు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక ఎవరో చెయ్యి ఎత్తట్లేదంటే చెప్పకూడదు అనుకుంటున్నారా? మేము ఇవాళ ఉంటే నైట్ ఉంటాం, వెళ్ళిపోతాం, అమ్మని చూస్తాం, అందరం బలపెత్తం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అందరం మీరు చెయ్యి ఎత్తండి. దేవునికి స్తోత్రం. అవునుగాక మనం చెప్పిన మాటల్లో కూడా అర్థమవుతుందని అర్థం మాట మీరు చెయ్యి ఎత్తటం వల్ల. కనుక దేవుని యొక్క మాటల్లో తేటగా రాయబడిన ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంది. నాన్నగారు అమ్మగారు ఏ మాట అయితే చెప్పారో నిజంగా అది అక్షరాలుగా ఇప్పుడు నేను మరి కళ్ళారా చూడగలుగుతున్నాను. మనం చేసిన సేవ మన బిడ్డల మీద ఉంటుంది, మన సంఘం మీద ఉంటుంది, మన యొక్క సంఘం మీద ఖచ్చితంగా మన మందిరం మీద మన చేసే పని ఊరుకుని పోదు నాన్న అని చెప్తూ ఉండేవారు. చాలా వాక్యం నేర్చుకున్నాను. నిజంగా ఆయనే కనుక మాకు నేర్పకపోతే మాకేమి రాదు. యేసు ప్రభు శిష్యులకి 12 మంది శిష్యుల్ని చేసి 70 మంది శిష్యుల్ని చేసి 120 మంది శిష్యుల్ని చేసి ఎలా చేశారో అలాగే మా శిష్యులంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరం సేవలో ఉన్నాం, అందరికీ సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక ఇదే పరిచర్య మొదలుకొని నేను కూడా పిల్లల్ని తయారు చేశాను. మగ కుమారుణ్ణి నీకు ఇస్తాను ప్రభు అని చెప్పినాడు. 3 కొడుకుల్లో పెద్ద కొడుకుని దేవుని సేవకు ఇచ్చాను. మంచి సేవ చేస్తూ ఉన్నాడు. గంటవరగూడెంలో సంఘం ఉంది, పోతవరంలో సంఘం ఉంది, ఇంకా అనేక సంఘాలు ఇద్దామంటే చేసేవాళ్ళు లేరు అప్పట్లో. ఇప్పుడు చేద్దామంటే మనుషులు లేరు, మనుషులు ఉన్నారు, మారిన వాళ్ళు లేరు.
కనుక పరిస్థితి అర్థం చేసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, యాకోబుతో దేవుడు అంటాడు. యెషయా గ్రంథము 44 మొదటి వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక చక్కని మాట మరి మాట్లాడుతున్నాడు. చదువుతారా? అయితే యాకోబు, నేను సృజించిన వారిని యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చున్నాడు. నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నువ్వు జన్మల్లో పడి నడిచినప్పుడు 44 మొదటి వచనం నుండి అదే మీరు చదివేది. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలును వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయం చేయవాడు నైనా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నా సేవకుడగు యాకోబును నేను ఏర్పరచుకున్నా, భయపడకు. నేను దప్పిగల మౌళ్ళ మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. నెరవేంజ చెట్టు వల్ల గడ్డులు ఎదుగునట్లు వారు ఎదుగుతారు. ఇప్పుడు వారి సంతానం ఎంతమంది ఉంటుందండి? మనవలో మనవరాళ్ళు చెప్పండి, కుమారులు. ఎదిగిందా లేదా? మాట్లాడతలేదంటే ఎవరన్నా ఉన్నారా లేదా? చిన్న పెద్ద మొత్తం అందరూ కూడా దేవుని యొక్క అబ్రహాము గారి యొక్క సంతానం. విశ్వాసులకి తండ్రి అబ్రహాము గారు అయితే ఈ విశ్వాసులకి సంఘానికి తండ్రి మన అబ్రహాం గారు. చెప్పలు కొట్టరా కతి? నాన్నగారి గురించి నేను ఎంత ఉత్సాహంగా చెప్తుంటే. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క సేవ పరిచర్యలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ ఉంటాయి. ఇదేమో పూలబాట కాదు, క్రైస్తవ జీవితం ముళ్ళబాట. కనుక దేవుడు అబ్రహాముని దీవించిన తర్వాత యాకోబు అంటాడు ఏమనంటే, నీవు నా సొత్తు, ఇదిగో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారు అందరిని కూడా దీవిస్తాను. పిల్లలు కనపడుతూ ఉంటారు నాకు పోతవరంలో, వాళ్ళతో చక్కగా మాట్లాడుతుంటాను. అంకుల్ గారు బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పేసి నేను చాలా సంతోషిస్తాను అనమాట. ఎందుకంటే అబ్రహాం గారు మనవలో మనవరాళ్ళు. కనుక దేవుడు దీవిస్తానని చెప్పిన కాడ మనం ఖచ్చితంగా ఉంటే మనం తప్పనిసరిగా ఆశీర్వాదానికి చెప్పండి మనం ఎవరు వారసులు. ఆశీర్వాదానికి మనం వారసులు కనుక అట్టి ఆశీర్వాదం ఇది పితృడైన అబ్రహాము ద్వారా విశ్వాసం ద్వారా మనకొస్తే ఈ అబ్రహాం గారి ద్వారా ఆత్మీయ జీవితం యొక్క సహవాసము మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక నిజమండి, ఇప్పుడు అలా నేర్పే సేవకులు కనపడతలేదండి. ఎంతసేపు కూడా వస్తే మా మీటింగ్కి రండి, మేము వాడుకుంటాం, మీటింగ్కి రండి వాడుకుంటాం అనేవాళ్ళు తప్ప మాకు తీసుకెళ్ళి వాక్యం నేర్పేవాళ్ళు, చూసేవాళ్ళు లేరు. ఆలన పాలన అదలెట్ చేసేవారు ఇప్పుడు సేవకులు ఎక్కడా కనపడలేదు. గుర్తుపెట్టుకోండి. కనుక నిజంగా ఆత్మీయ తండ్రి గారు మేము మొత్తం 12 మంది శిష్యులుగా ఉన్నాం. ఈ 12 మందికి కూడా ఆయన చక్కని వాక్యం, ఎక్కడ చెప్పినా నాన్నగారు ఉంటే వాక్యం చెప్పాం, నాన్నగారు చెప్పాలి. తర్వాత నాన్నగారు లేకపోతే ఏదో మీటింగ్ మమ్మల్ని పంపిస్తే అప్పుడు మేము చెప్పేవాళ్ళం. ఎందుకంటే నేర్చుకునే శిష్యులు మేము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఉండగా శిష్యులు ఎక్కడ బోధించినట్లేదు బైబిల్లో. యేసు ప్రభు తర్వాత వెళ్ళిన తర్వాత 12 మంది శిష్యులు ఏం చేశారు? అనేకులు శిష్యులుగా తయారు చేశారు. కనుక అటువంటి ఆత్మీయ తండ్రి యొక్క జ్ఞాపకం అంటే జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. మరి ఎక్కడ ఉన్నారు అని అంటే ఈ మాట ఇక్కడ చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యం మీరు చదివితే అక్కడ ఒక చక్కని మాట కనపడుద్ది. చదువుతారా? ప్రకటన గ్రంథము చెవు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక, జయించిన వారిని దేవుని పరదేశంలోనున్న జీవవృక్ష ఫలములైన భుజింతునిద్దును. కనుక ఇప్పుడు ఎక్కడుంటారు అని అంటే పరదేశంలో ఉంటారు. దాన్ని అదే ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఏం చెప్తారంటే 14:13లో విశ్రాంతి అని చెప్పబడింది. కనుక పరదేశి అన్న మాట బైబిల్ గ్రంథంలో 4 చోట్ల మనం చదవగలం, రాయబడింది. కనుక దేవుని బిడ్డలుగా మనము ఈ లోకాన్ని శాసా జీవితాన్ని ముగించిన తర్వాత పరదేశంలోనికి వెళ్తాం అనే సత్యాన్ని బైబిల్ యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఎక్కడే మనకు ధనవంతుడి కథ, లాజర్ కథ తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోయాడు లాజర్? ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు, లాజర్ ఏమో పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు అని రాయబడింది లోక సువార్తలో. కనుక అటువంటి విశ్వాస జీవితంలో
మనం ఖచ్చితంగా ఉంటే, మనము కడవరకు నమ్మకంగా జీవిస్తే తప్పనిసరిగా మనము పరలోకంలో దేవుని యొక్క విశ్రాంతిలో ఉంటాం. కనుక ఎలాగో చెప్తారు పరదేశంలో ఉంటారని ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో కూడా రాయబడింది. కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది బైబిల్ గ్రంథంలో. కనుక మన విశ్వాస జావితంలో ఉండి ఖచ్చితంగా దేవునికి వారసులుగా బిడ్డలుగా జీవిస్తే, ఖచ్చితంగా దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తే మనము దేవుని యొక్క విశ్రాంతిలోనికి వెళ్తుంది. దేవుడు వచ్చే రెండో రాకడలో మొట్టమొదల పరదేశంలో ఉన్న వారిని ఎంటబెట్టుకుని వచ్చును అని దేవుని వాక్యం దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆ కింద వాక్యంలో చెప్పబడింది. 18వ వచనంలో మనం ఆ మాట చదివితే, మీరు ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఆదరణ మాటల్లో బైబిల్ గ్రంథంలో మరి చక్కగా మనం నేర్చుకొని సేవకులతో పాటుగా మనం టైఅప్ కలిగి చక్క మందిరాన్ని ప్రేమించి వర్ధిల్లినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ యొక్క నీతి మార్గంలో, పరలోక రాజ్యమైన మార్గంలో, పరదేశంలో మనల్ని దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు, చేర్చుకుంటాడని మరి అబ్రహాము విశ్వాసులుగా, ఆ తండ్రి ఆత్మీయ తండ్రి అబ్రహాము గారు, ఈ మన ఆత్మీయ తండ్రి కూడా అబ్రహాం గారు. నిజంగా అటువంటి అద్భుతమైన కార్యాన్ని మరి ఆత్మీయ తండ్రి జ్ఞాపం చేసుకుంటే ఎంత ఆశీర్వాదకరం, ధన్యకరం. ఈ కూటానికి నన్ను పిలిచి మరి చక్కగా మా ఆత్మీయ తల్లి కుటుంబం, అలాగే రాజు గారు కూడా మరి చాలా వందనాలు, రవి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, నాని గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఈ కుటుంబానికి మనందరికీ ఆదరణ కలిగించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.